పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో నీరు ప్రగతి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అక్కడ సభలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తున్నాను. నా ఆలోచన అంతా కూడా రైతు ఖర్చు తగ్గాలి. ఏ రైతు కూడా ఇబ్బందుల్లో ఉండడానికి వీలు లేదు. మీ పంటకు గిట్టుబాటు ధర రావాలి. వ్యవసాయం లాభసాటిగా వచ్చి మీ ఆదాయం పెరగాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసే ఈ ప్రభుత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో ఒక పక్క రైతు ఆదాయం పెరగాలంటే వరి ధాన్యం, పామాయిల్, ఇంకో పక్క పెద్ద ఎత్తున చేపలను కూడా ఉత్పత్తి చేసుకుని అదే సమయంలో కాలుష్యం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది మీరు చూస్తే కావాలని ఈ జిల్లాలో ఇండస్ట్రీస్ రాకూడదని, మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా చేయాలని, మన ఆదాయం పెరగకూడదని, మన జీవన ప్రమాణాలు పెరగకూడదనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, పొల్యూషన్ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను. కామన్ అఫ్లూయెంట్ ప్లాంట్ పెడతాను. ఒకసారి పొల్యూషన్ ట్రీట్ చేసిన తర్వాత ఏ పరిశ్రమ ఉన్నా అక్కడి నుంచి నేరుగా తీసుకొని సముద్రంలో వదిలిపెట్టి పొల్యూషన్ లేని జిల్లాగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాల నుంచి తణుకు మొదలుకొని భీమవరం దగ్గర నుంచి మొత్తం జిల్లాలో ఎక్కడ ఇండస్ట్రీ ఉన్నా దానిపైన శ్రద్ధ పెట్టాను. ఇంకో పక్క తాటెప్పూడి ఆ రోజు నేను ప్రారంభించాను. ఎర్ర కాలువ ప్రారంభించాను. ఇప్పుడు పోలవరం పైన శ్రద్ధ పెట్టాను. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ రేపు నుండి టెండర్లు పిలుస్తున్నాను. ఇవన్నీ వస్తే ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకి 2 పంటలు కాదు 3 పంటలు అవసరమైతే ఇచ్చే అవకాశాలు ఈ జిల్లాకున్నాయి. అదే సమయంలో ఈరోజు జిల్లాలో నీటి భద్రత కోసం, భూగర్భ జలాలు పెంచడం కోసం కూడా ముందుకు పోతున్నాం. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వెస్ట్ గోదావరి జిల్లా గోదావరి పక్కనే పోతుంది. కానీ భూగర్భ జలాలు మాత్రం 20 మీటర్ల కిందనున్నాయి. ఎక్కడా లేదు. మెట్ట ప్రాంతాల్లో చాలా కిందికి వెళ్ళిపోయినాయి. డెల్టా ప్రాంతంలో పైనున్న 2 చూస్తే ఆవరేజ్న 20 మీటర్ల దూరంలో కిందనుంది. ఇది భగీరథ ప్రయత్నం. నేను మిమ్మల్ని కోరేది, దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. మెట్ట ప్రాంతాల్లో ఏదైతే ఈరోజు వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి, చెరువుల్లో పూడికి తీయాలి, గొలుసు కట్టు చెరువులు తయారు చేయాలి. ఎక్కడ పడిన వర్షం అక్కడ పెంచుకొని 3 మీటర్ల కంటే పైన వర్షాకాలం అయిన తర్వాత ఉండాలి. వర్షాకాలం ప్రారంభించక మునుపు 8 మీటర్ల కంటే ఎక్కువ ఎక్కడ నీళ్లు ఉపయోగించడానికి వీలు లేదు. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. నేను చూశాను, నల్లజర్లనే కాకుండా జిల్లా మొత్తం త్రాగునీటి వనరులు ఏవైతున్న చెరువులు ఉన్నాయో అవన్నీ కూడా బ్యూటిఫికేషన్ చేసి బ్రహ్మాండంగా వాకింగ్ పాత్రలు కూడా పెట్టారు. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చెరువులన్నీ నీరు చెట్టు కింద, నరేగా కింద పూర్తిగా పుడికలు తీసి అవన్నీ కూడా ఇంకుడు గుంతలుగా లేకుంటే పర్కులేషన్ ట్యాంకులుగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనం చేసుకుంటే చాలా వరకు నీటి భద్రత ఇవ్వగలుగుతాం. నీరే ప్రగతి, నీరే జీవాధారం. నేను కరెంట్ ఇవ్వగలిగాను, గ్యాస్ ఇవ్వగలిగాను, టాయిలెట్లు ఇవ్వగలిగాను, సిమెంట్ రోడ్లు వేయగలిగాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను. అదే సమయంలో పేదరిక నిర్మూలన నా జీవితాశయం. నేను ఒకటే చెప్తున్నా, ఎన్టీఆర్ ఆ రోజు సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు. ఈరోజు నేను ఆలోచించేది, సమాజంలో పేదరికం లేని సమాజం,
తాత్కాలికంగా మీరు చూస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను. మీ ఖర్చు తగ్గించడానికి విద్య ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాను. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకి ఖర్చు తగ్గించడానికి ఈరోజు మీరు చూస్తే 75 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాను. ఇంకొక పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇలాంటి సబ్ ప్లాన్లు తీసుకొచ్చాను. అక్కడ కూడా డబ్బులు పెట్టి శాశ్వతంగా పేదరిక నిర్మూలనకి ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నాం. ఈరోజు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, వాళ్లకు భూములు లేవు, అందుకనే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. వెనుకబడిన వర్గాలున్నారు, వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీని బలపరిచింది వెనుకబడిన వర్గాలు బలపరిచారు,